ఈ కోఆపరేటివ్ సైరమునగా ప్రమాణ సేకరణ చేసిన మన దాము గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు రమణ గారికి, అలాగే లీలావతి గారికి, అలాగే నాతోటి నెంబర్లకు, నాయకులకు, ఎంపీటీసీలకు, అలాగే పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున నాకు ఎంతో ఆనందదాయకంగా, ఎంతో నాకు విలువగా, ఎంతో పండగ వాతావరణంగా ఈరోజు నాకు అనిపించింది. ఎందుకంటే అది ఎన్ని చెప్పుకుంటూ తప్పని అనిపిస్తుంది, కానీ నేను చెప్పక తప్పదు. ఎందుకంటే ఇది 5 పంచాయతీలు. ఇవి ఈ 5 పంచాయతీల్లో మరి వాళ్ళ 3 పంచాయతీల నుంచి కూడా మనకి కోఆపరేషన్ చేయడం ఎక్కువ జరిగింది. వాళ్ళు కూడా రమణ గారిని అడిగితే మీరు ఉంటారా ఏంటని సార్ అడిగితే లేదండి, ఆ తొలికాంచి వాళ్ళే ఉన్నారు, తొలికాంచి వాళ్ళ దగ్గర జరుగుతుంది కాబట్టి అతను మన పార్టీలో ఉన్నారు కాబట్టి అని అక్కడి నుంచి ఆ పక్క నుంచి లీలావతి గారు మన పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. తదుపరి మన కృష్ణాపురం పంచాయతీ, పద్మనాభం పంచాయతీ కూడా చెప్పడం జరిగింది. దానికి గౌరవం ఇచ్చి గంట గారు పెద్ద మనసుతో నా పేరు పంపించడం జరిగింది. దానికి మన లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి అంగీకరించి ఆ పేరు సూచించడం జరిగింది. కానీ నేను ఏదైతే తపంతో ఆ పార్టీలోకి వెళ్ళానో ఇప్పుడు నాకు అది గుర్తింపు ఇచ్చారు కాబట్టి నేను ఆహోరాత్రులు కష్టపడి నా సాయశక్తులు కృషి చేసి ఈ పదవికి వన్ని తెచ్చి, నాకు పదవి ఇచ్చిన నాయకులకు కానీ, పదవి ఇచ్చే అతనికి కానీ, నాకు సపోర్ట్ చేసిన నాయకులకు కానీ ఎక్కడ కూడా ఇంచి తేడా లేకన్నా, వాళ్ళకి అగౌరవం లేకన్నా నేను వాళ్ళకి పేరు తెచ్చి ఈ సొసైటీకి డెవలప్మెంట్ చేయడానికి నా సాయశక్తులు కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. అయితే గతంలో మా తండ్రి గారు చేయడం జరిగింది. తొలిదా అక్కడ అయినారు రమేష్. తదుపరి అప్పుడు నాన్నగారికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గతంలో కొన్ని అన్ని వర్గాలు చేరిన నాన్నగారు ఓడిపోవడం జరిగింది ఒక టర్ను. తర్వాత నాన్నగారు పోయిన తర్వాత మళ్ళీ పెద్దలందరూ మరి అజ్ఞానం నుంచి మరి వాళ్ళు కానీ ఇప్పుడు పాపరావు అంటే లేదా ఆయన గారు అప్పుడు మాకు పరిశీలిస్తున్నారు. వాళ్ళు కూడా అప్పుడు అపోజిషన్ ఉన్నా సరే అప్పుడు రావణ గారు వాళ్ళు కూడా రాయుడు గారు మీకైతే మేము అభ్యంతరం లేదని వాళ్ళు కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా ఈ రోజు వరకు అయితే కోఆపరేటివ్ మా పరిధిలో ఉంది. కానీ ఇప్పుడు ఇనామస్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా దేవుడి దయ వల్ల, పెద్దల దయ వల్ల, మన గంట గారి దయ వల్ల ఈ రోజు కూడా అది మాకు దగ్గర చేశారు. కాబట్టి మీ గతంలో కూడా మేము చేసాం. ఏ రోజైనా ఎవరికైనా లోన్ ఇచ్చినప్పుడు కానీ ఏదైనా ఎక్కడైనా సరే ఎక్కడ మేము ఆశించలేదు, ఎవరికి కూడా అయితే మేము ఇబ్బంది పెట్టలేదు. కోటి గారు ఒకటన్నారు, నా మాయ గారు మా నాన్నగారి పద్ధతులు మనం వెళ్ళాలని కోటి గారు చెప్పారు. అల్లుడు మనకి ఎప్పుడు కూడా ఏ సర్టిఫికేట్ రాకూడదు, ఎవరిని కూడా ఇబ్బంది మనం పెట్టకూడదని అతను నేను అనుకోని ఈ రోజు కూడా మేము ఉన్నంత వరకు దేనికి కూడా మనం ఆశించకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అతను పరిధిలో ఎంతవంత జరిగింది. మేము దేనికి ఆశించలేదు, ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు నాకు అపోజిషన్ ఎవరికైనా మేము అయితే ఇబ్బంది పెట్టే అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. నేను వైసీపీలో ఉన్నా సరే టీడీపీలో కూడా నేను ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే మనకి ఈ రోజు పార్టీ శాశ్వతం కాదు, ఈ పదవుల శాశ్వతం కాదు. మనం ఉన్నంత వరకు మన జీవితం ఈ నెల మన శాశ్వతం, మన పేరు వ్యక్తి శాశ్వతం. ఆ పార్టీ ఇచ్చేసి ఆవలైతే నేను వైసీపీలో ఎంతమంది, టీడీపీలోకి నా సాయం 100 కోట్లు నేను చేశాను. అయితే నా ఇంట్లో కాదు, మనం చేసింది మన సేవే తప్ప కానీ నా ఇంట్లో నేను ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు కూడా మన గంటా గారు ఏ ఆశ మీద నాకు ఇచ్చారో, ఏ అభిమానం మీద ఇచ్చారో, పెద్దలు దాము గారు కానీ, రమణ గారు, లీలావతి గారు ఏ నా మీద అభిమానంతో నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఎక్కడ కూడా నమ్మి చేసినందుకు ఉమ్ము తేకంట, వాళ్ళకి చెడ్డ పేరు తేకంట, వాళ్ళ పేరు పెట్టాల్సి పార్టీని మరికొంత బలోకి తీసుకెళ్తానని సభకు తెలియపరచుకుంటున్నాను.